మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యే చేశాడు. మరి ఆ రోజు తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన గొప్ప వ్యక్తి బాబు గారు. మరి ఈ రోజు చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా మంది, కొన్ని వేల మంది చేనేత వృత్తిని నమ్ముకొని ఆర్థికంగా కష్టాలు పడుతూ మరి చాలా మంది బలవంతంగా ఆత్మ మరి బలిదానాలు చేసి గురి వేసుకొని చేనేత కార్మికులు చనిపోయి చూస్తూ ఉన్నాం. నిన్న కూడా కన్నె శాంతం గారు మరి చనిపోయారు. వారి ఆత్మ కూడా మరి ఈ రోజు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి అందంగా ఉంటాం. అదే విధంగా ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి ఏదైతే చేనేత కార్మికులు ఒకప్పుడు ఎట్లా ఉన్నారు, ఎంతమంది వలస వెళ్ళారు, ఈ రోజు మరి భివండి గాని, చీరాల గాని, సూరత్ గాని, అదే విధంగా మరి సోలాపూర్ గాని ఎన్ని లక్షల మంది వెళ్ళారంటే ఒక సోలాపూర్ లోనే 6 లక్షల మంది పద్మశాలి వలస వెళ్ళారు. రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ నుంచి 20 లక్షల మంది పద్మశాలీలు కొత్త కూటి కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళి చేనేత వృత్తులు ఇక్కడ పని దొరక్క బయట రాష్ట్రాలకు వెళ్ళినాం. మరి ఈ రోజు జనాభా 40 లక్షలు ఉండాల్సిన జనాభా 13 లక్షలకు పడిపోయినామంటే మన వాళ్ళందరూ వలసలు వెళ్ళారు. అక్కడ ఏమైనా సంతోషంగా ఉన్నారంటే అక్కడే లేరు, ఇక్కడ ఏమైనా సంతోషంగా ఉన్నారంటే ఇక్కడే లేరు. కానీ ఒకటే, ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ గత ప్రభుత్వం మనకి ఏం చేయలే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తాయి, చాలా వరకు సాధించుకున్నాం, కానీ ఇంకా సాధించుకోవడం చాలా ఉంది. ఈ రోజు ఒక పిల్లవాడిని చదివియాలంటే, ఒక ఎల్కేజీ పిల్లవాడిని చదివియాలంటే ఒక 25,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలి. అద్దె ఇవ్వాలంటే 15,000 రూపాయలు అద్దె ఉంది. ఒక ఇల్లు నడవాలంటే 30,000 రూపాయలు నడవాలి. రోజు 1000 రూపాయలు సంపాదించాలి. అలా సంపాదన ఉందా మనకి అంటే లేదు. మనం ఈ వృత్తిని నమ్ముకుని ఏం జరిగింది? కష్టపోయినాం. మన పిల్లలు ఎవరైనా అమెరికా పోయారు అంటే లేదు. మన కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోయినాం అంటే లేదు. మన రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అంటే లేదు. కాంట్రాక్ట్ చేస్తున్నాం అంటే లేదు. ఇదంతా మన వృత్తిని నమ్ముకోవటం వల్ల, వృత్తి మీద గౌరవంతో, మన మీద రెక్కాడితో డొక్కాడితో ఈ రోజు వృత్తిని నమ్ముకుంటే ప్రభుత్వం రైతన్న తర్వాత భారతదేశంలో వెన్నుముక నేతన్న. రైతన్న ఎట్లా చూసారో నేతలు చూడాలి. దానికోసం మేము కొట్లాడుతున్నాం.